వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అవమానం చేస్తుందని చెప్పదలుచుకున్నాను. ఎవరు రెస్పాండ్ అవుతారు? షేక్ బాజీ గారు మీరు రెస్పాండ్ అవుతారా? జితేంద్ర గారు ఇప్పుడు సరే అక్కడి వరకు వద్దు, తెలుగు రాష్ట్రాల్లో కేసులు చూద్దాం. మరి ఏ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కేసులు ఏమైనా మాఫీ చేస్తామో, వాళ్ళ మీద యాక్షన్ ఉందా? నేషనల్ హెరాల్డ్కి సంబంధించి చూసుకుంటే పోనీ దేశవ్యాప్తంగా దానికి సంబంధించి ఏం చెప్తారు? స్వతంత్ర దర్యాప్తు వాటి పని అవి చేసుకుంటూ వెళ్తుంటే కేవలం మీరు ఎన్నికల వాడుకుంటున్నారా? రెడ్డి గారు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అట్లాగే స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్ర, కాంగ్రెస్ వేరు, ఇందిరా కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. అసలు ఎంత హాస్యాస్పదంగా చెప్తున్నారు. అసలు రాజ్యాంగాన్ని మీరు అసలు ఎప్పుడన్నా గౌరవించారా? రాజ్యాంగ ఉల్లంఘనలు ఎన్నిసార్లు జరిగింది మీ హయాంలో ఈ 10 ఏళ్లలో? అలాగే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని బహిరంగంగానే మీ అమిత్ షా అవమానించాడు, హేళనగా మాట్లాడాడు. మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తారని చెప్పుకుంటే నవ్వుతారు ప్రజలు. మీరు అసలు ఈ భారత రాజ్యాంగం పట్ల గౌరవం కానీ, భారత రాజ్యాంగం యొక్క సృష్టించిన వ్యక్తుల పట్ల గౌరవం, మర్యాద కానీ మీకు లేవు. చిత్తశుద్ధి లేదు మీకు రాజ్యాంగం పట్ల. మీరు అది మాట్లాడొద్దు. భారత స్వాతంత్ర సంగ్రామంలో తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే స్వాతంత్ర సంగ్రామం జరిగింది. అనేక మంది నాయకులు ప్రాణాలు అసూలు బాశారు, త్యాగాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు అప్పట్లో ఉన్న పాత తరం అందరూ కూడా త్యాగాలు చేశారండి దేశం కోసం. మీరేం త్యాగాలు చేశారు? బీజేపీ వాళ్ళు ఎవరన్నా కానీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర ఉందా? మీ అనుబంధ సంస్థలు ఎక్కడన్నా కానీ ఉందా హిస్టరీలో? స్వాతంత్ర సంగ్రామంలో చరిత్రలో మీకు స్థానం లేదు, ఒక పేజీ కూడా మీకు లేదు. కాబట్టి బాజీ గారు మళ్ళీ ఇస్తాను, ఒక నిమిషం, ఒక పాయింట్ లో చెప్పండి, ఒక నిమిషం దానికి రెస్పాండ్ అవుతారంటే ఒక నిమిషం. ఒక్కసారి ఆయన మాట్లాడిన దానికి కౌంటర్ ఇస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఏమంటారంటే ఇందిరా కాంగ్రెస్ అంటున్నారు. ఇందిరా కాంగ్రెస్ కాదు, అదే కాంగ్రెస్ కొనసాగుతా వచ్చింది. మీ భారతీయ జనతా పార్టీ ఎలా వచ్చింది? మీ భారతీయ జనతా పార్టీ పూర్వం ఏ పార్టీలో నుంచి వచ్చింది? మీ భారతీయ జనతా పార్టీ, మీ భారతీయ జనతా పార్టీ ఒరిజినల్ ఎంపీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ అఖిల భారత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరు అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కాకపోతే రూపాంతరం చెందుతా వచ్చింది కాల ప్రవాహంలో. అంతేగాని ఆనాడు మీరు మాట్లాడేది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే అప్పుడు కాంగ్రెస్ ఉండి ఇది ఒక చీలి వేరేగా ఒక వర్గంగా ఉంటే అప్పుడు మీరు మాట్లాడిన దానికి సహేతుకత ఉంటుంది. కాబట్టి మీరు అట్లా మాట్లాడుకున్న పెద్దవారు మీరు కరెక్ట్ కాదు. ఈ దేశాన్ని స్వాతంత్రం పోరాటంలో స్వాతంత్రం సిద్ధించింది కాంగ్రెస్ ద్వారానే. తర్వాత ఈ దేశ నిర్మాణంలో కూడా కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ తర్వాత నాయకులు చాలా కీలకమైన భూమికి వహించారు. ఎన్నో ప్రాజెక్టులు తెచ్చారు, ఎన్నో రకాల సంస్కరణలు తెచ్చారు. ఆర్థికంగా దివాళా కోరుతనంలో మీ జనతా పార్టీ హయాంలో ఉంటే పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు చక్కపరిచారు. ఇవన్నీ మీరు మర్చిపోతే ఎట్లా? అంతెందుకు ఇవాళ మీరు అమలు జరుగుతున్న 90% స్కీములన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టివే. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన స్కీముల్ని పేరు మార్చి మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేశారు 11 ఏళ్లలో దేశాన్ని చెప్పండి. అంతేగాని ఈ దేశ నిర్మాణంలో ఒక మహత్తరమైన భూమికి పోషించిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత మీకు లేదు. లేకపోతే ఇందాక ఆయన రెడ్డి గారు మాట్లాడుతూ మమతా బెనర్జీ రాజీనామా చేయాలి, ఆవిడకి అర్హత లేదు, ఈడీ దగ్గర నుంచి కాగితాలు లాక్కున్నారు అని చెప్తున్నారు. నరేంద్ర మోడీ ఎన్నిసార్లు రాజీనామా చేయాల్సి వస్తుందండి? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా గోత్రా అల్లర్లో కోర్టు అనేక సార్లు ముట్టుకాయలు వేసింది, అభిశంసన పెట్టింది. ఎందుకు రాజీనామా చేయలేదు ఆయన? అట్లాగే ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది ఈయన విధానాలకి. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదు? కాబట్టి రాజీనామా కాదు, ఇక్కడ క్లియర్ కట్ గా బెంగాల్లో జరిగింది ఏంటి? ఈడీ దురుద్దేశపూర్వకంగా ప్రవేశించింది ఆయన ఆఫీసులో, ఐపాక్ ఆఫీసులో దురుద్దేశంతో ప్రవేశించింది. దురుద్దేశంగా డాటా అంతా కూడా, ఆ మెటీరియల్ అంతా కూడా తస్కరించాలని ప్రయత్నం చేసింది. కాబట్టి మమతా బెనర్జీ గారు అడ్డుకున్నారు. ఆవిడకి అడ్డుకునే హక్కు ఉంది, ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు నిజంగా మీకు ఐపాక్ తరపు నుంచి నేరం జరుగుతున్నప్పుడు మీరు ఎన్నాళ్ళు ఏం చేశారు? 2017 నుంచి 2022 మధ్యలో జరిగిన ఘటనలు ఇవి. వాటిని అప్పుడు ఎందుకు వదిలేశారు? ఇవాళ 2026లో ఎందుకు గుర్తుకొచ్చింది? దీనికి సమాధానం చెప్పండి. అంతేగాని కరెక్ట్ గా మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎప్పుడో చేయాల్సిన పని చేయాల్సింది, దర్యాప్తు చేయాల్సింది చేయలా. ఇవాళ ఎలక్షన్ ముందు చేస్తున్నారు మీరు ఎక్సర్సైజ్లు. ఇదే కాదండి. జితేంద్ర గారు వస్తుంది దగ్గర, ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దగ్గర వస్తుంది. జితేంద్ర గారు, ఎస్ ప్రకాష్ రెడ్డి గారు షేక్ బాజీ గారు మీరు చెప్పిన దానికి ఒక నిమిషం రెస్పాండ్ అవ్వండి. కాంగ్రెస్ పార్టీని మీరు ఎక్కువ చేసి మాట్లాడటం, కాంగ్రెస్
పాత తరం నాయకుల్ని మీరు తక్కువ చేసిన జవహర్లాల్ నెహ్రూని మాట్లాడిన జవహర్లాల్ నెహ్రూ సరే కాదు ఒక్క నిమిషం మళ్ళీ మనం ఎక్కడ చరిత్ర దాకా వెళ్ళిపోవాలి వస్తుంది. చరిత్ర దాకా ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ చాలా విషయాలు బయటకు వస్తాయి. సరే ఒక్క పాయింట్ లో మీరు ఒక పాయింట్ లో దానికి ఆన్సర్ ఇచ్చి మళ్ళీ దీనికి వద్దాం, మళ్ళీ టాపిక్ వద్దాం. నేను ఒకటే పాయింట్ చెప్తాను సార్. హ్యూమ్ అనేటువంటి ఒక విదేశీ వ్యక్తులు స్టార్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి చరిత్ర గురించి మాట్లాడితే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. నెంబర్ 12, నేను వీర సావర్కర్ 10 సంవత్సరాల 11 రోజులు 10 సంవత్సరాల 11 నెలలు సెల్యులార్ జైల్లో ఉన్నాడు. 12 రోజులు జైల్లో ఉంటే క్షమాభిక్ష రాసుకున్నాడు. ఎవరు గురించి మాట్లాడితే వీర సావర్కర్ అవమానం చేసే స్థాయిలో రాహుల్ గాంధీ లాంటి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఈ దేశ భక్తులను అవమానం చేసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలు అని చెప్పి చెప్పాల్సుకున్నాను. నెంబర్ 2. నెంబర్ 3, వారు రాజ్యాంగం గురించి మాట్లాడితే తుంగలో దొక్కినారు అంటే గోద్రా సంఘటనల మీద 4 కమిషన్లు వేశారు. లాలూ యాదవ్ తో మొదలుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 10 కమిషన్లు వేసింది. సుప్రీం కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పిన, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే న్యాయస్థానాలు క్లీన్ చిట్ ఇస్తే మీరు నోరెత్తితే మీరు సుప్రీం కోర్టును అవమానం చేసినట్టే. మీరు సుప్రీం కోర్టు మీరు కూడా అవమానం చేస్తారు. డిబేట్ లో కూడా సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారికి. మీకు సురేష్ కల్మాడికి ఇచ్చిండొచ్చు, లేదా కరిమౌలికి ఇచ్చిండొచ్చు, డి రాజాకి ఇచ్చిండొచ్చు. దాన్ని మనం ప్రశ్నిస్తున్నాం అంటేనే రాజ్యాంగాన్ని అవమానం చేస్తున్నట్టే లెక్క నా అభిప్రాయం సార్. అందుకోసం నరేంద్ర మోడీ గోదావరి సంఘటన మాట్లాడుతున్నారంటే అది ఒక రకంగా మీరు న్యాయస్థానాన్ని అవమానం చేసే స్థాయికి దిగజారిద్దని నేను అంటున్నా. ప్రకాష్ రెడ్డి గారు న్యాయస్థానాల గురించి తప్పది మీరు చేస్తే కరెక్ట్, సుప్రీం కోర్టు ఇస్తే తప్ప, అది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ తప్ప నరేంద్ర మోడీకి సంబంధం లేని జడ్జిమెంట్ ఇచ్చింది తప్పైద్దా? ఇప్పుడు మరి మీరు చెప్తున్నారు మీరు కరెక్టా? మీరు న్యాయ వ్యవస్థనా? మీరు న్యాయమూర్తులా? మీరేమన్నా ఏం మాట్లాడతారండి? ఈ మాటలకు అర్థం లేదు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, దేశ వ్యవస్థల మీద నమ్మకం లేదు, ఈ దేశ మనుషుల మీద నమ్మకం లేదు. అందుకోసం సోరేజ్ లాంటి విదేశీ శాస్త్రుల మీద హ్యూమ్ స్టార్ట్ చేసిన పార్టీ, విదేశీ భావజాలంతో నెహ్రూ లాంటి వాడు ఈ రోజు వరకు విదేశీ ఆలోచనతో పనిచేస్తున్న పార్టీకి మేము భావిస్తున్నామండి. రైట్. ప్రధానంగా జితేంద్ర గారు ఇప్పుడు మనం టాపిక్ వద్దాం. ఒక్క నిమిషం అలా కాదు. ఇప్పుడు క్లారిఫికేషన్ ఉంది. మాట్లాడింది ఏంటి? ఆయన గోద్రా అల్లర్లకు బాధ్యుడు నరేంద్ర మోడీ అని హైకోర్టు అనేక సార్లు ఆరోపణలు చేసినప్పుడు సుప్రీంకోర్టు తర్వాత జరిగింది సుప్రీంకోర్టు. కానీ ఒక రాష్ట్రంలో హైకోర్టు ఒక ముఖ్యమంత్రిని అభిశంసించిన తర్వాత అంటే ఒకటి షేక్ బాజీ గారు కాదు కదా అప్పుడేం జరిగిందో కాదు, దాని తీర్పు ఎలా వచ్చిందని చెప్తున్నారు. అది రాజీనామా ఆయన మమతా బెనర్జీని రాజీనామా చేయమంటున్నాడు ఇవాళ ఈడీ కాగితాలు లాక్కుందని. ఈ చిన్న విషయానికే రాజీనామా అడగలేదు సార్. ముఖ్యమంత్రి డిమాండ్ చేయలే. మీరు ఎందుకు నైతికంగా ముఖ్యమంత్రి కొనసాగే హక్కు లేదు అన్న అంతే చెప్పండి. రాజీనామా నేనేవో డిమాండ్ చేయడం ప్రజలు డిసైడ్ చేస్తారు ఉండాలా పోవాలంటే నేను కాదు. నైతికంగా హక్కు లేదన్న పదం నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పేస్తాను. రైట్. ఒక్క నిమిషం జితేంద్ర గారు, ఇప్పుడు ఈడీ మా పని మేము చేసుకుంటుంటే ఇలా మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని న్యాయస్థానానికి ఇప్పుడు ఈడీ కూడా వెళ్తానని చెప్తోంది. అసలు ఏంటి నిజంగానే స్వతంత్ర సంస్థలు వాళ్ళ పని వాళ్ళు కొనసాగి